మనకి వాళ్ళ క్వశ్చన్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ ఏ మ్యాన్ సేల్స్ టు బి అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%, బి సేల్స్ టు సి అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 30%. ఇఫ్ సి యాజ్ ఏ పేడ్ rupees 780, find the cost price of to A అడుగుతుంది మనని. ఓకేనా, నాకు ఆప్షన్స్ వచ్చేసి 500 ఒకటి, 480 ఒకటి, 450 ఒకటి, 600 ఒకటి ఇవ్వడం జరిగింది. చూద్దాం సార్ ఎలా ఇచ్చాడు క్వశ్చన్. ఏ సేల్ టు బి, బి సేల్ టు సి అని ఇచ్చాడు మనకి. ఓకే, ఏ మ్యాన్ సేల్స్ టు అంటే ఏ అనే వ్యక్తి సేల్స్ టు బి ప్రాఫిట్ ఆఫ్ పర్సంటేజ్ 20% ప్రాఫిట్కి ఏ అనే వ్యక్తి బికి అమ్మాడు. ఓకే, నెక్స్ట్ బి సేల్స్ టు సి అట్ ద ప్రాఫిట్ ఆఫ్ 30%. బి అనే వ్యక్తి సికి అమ్మితే అట్ ద ప్రాఫిట్ ఆఫ్ 30% అమ్మాడు. ఓకే, సి అనే వ్యక్తి బికి మనకు 780 రూపీస్ పే చేశాడు. ఇఫ్ సి హాస్ పేడ్ రూపీస్ 780 రూపీస్ పే చేశాడు అంటే మనకి కాస్ట్ ప్రైస్ అనేది తెలియదు. ఓకేనా, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎక్స్ఏ. ఓకేనా, ఎక్స్ఏ అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఏ ఈజ్ ఈక్వల్, మనకి ఈక్వేషన్ ఏంటి, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఉంది కాబట్టి బై 100 ఈజ్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్ ఎంత ఎక్స్ 100 ప్లస్ 20% ప్రాఫిట్ 120 బై 100. ఇది ఏంటిది, సెల్లింగ్ ప్రైస్ ఏ యొక్క సెల్లింగ్ ప్రైస్. ఈ సెల్లింగ్ ప్రైస్ ఏ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, బికి కాస్ట్ ప్రైస్ అవుతుంది, కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ బి ఈజ్ ఈక్వల్ కాస్ట్ ప్రైస్ ఎంత, ఇది ఎట్లా బికి కాస్ట్ ప్రైస్ అవుతుంది అంటే ఇదే ఎక్స్ ఇంటూ 120 బై 100 ఇంటూ 100 ప్లస్ బి ఎంత అమ్ముతుందో సికి 30% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు ప్లస్ 30 బై 100 దట్ ఈస్ ఈక్వల్ ఎక్స్ ఇంటూ 120 బై 100 130 బై 100. ఓకేనా, ఎక్స్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బి ఇది. ఈ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బి వచ్చేసి సి ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఇంటూ 120 బై 100 ఇంటూ 130 బై 100 ఈజ్ ఈక్వల్ ఇఫ్ సి హ్యాస్ పేడ్ రూపీస్ 780 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ సి వచ్చేసి 780 రూపీస్ కాస్ట్ ప్రైస్తో అమౌంట్ సెండ్ చేశాడు. సి అనేవాడు 780 పేడ్. ఓకేనా, నెక్స్ట్ సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, ఇక్కడ 0 పెట్టుకుంటే 1.2, ఇక్కడ 0 పెడితే 1.3 అవుతుంది. సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 500 వస్తుంది. దిస్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఇవాళ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 8th క్వశ్చన్. అజయ్ బాట్ ఏ మెషిన్ ఫర్ రూపీస్ 4,50,000 అండ్ సోల్డ్ it to Abhi at a profit. Abhi later sold to Akshay at loss of 10% for rupees 4,95,000. Find profit ended by Ajay. A option వచ్చేసి 20%, B option వచ్చేసి 30% అండ్ C option వచ్చేసి 22.22% అండ్ D option వచ్చేసి 23%. చూద్దాం ఇప్పుడు ఆన్సర్ ఎలా ఉందని. అజయ్ బాట్ ఏ మిషన్ ఫర్ రూపీస్ 4,50,000. అజయ్ కాస్ట్ ప్రైస్ ఏ అజయ్ వచ్చేసి 4,50,000 అట్ ది సేమ్ టైం అండ్ సోల్డ్ ఇట్ టు అభి. అజయ్ అభికి సోల్డ్ చేశాడు ఎంతకి, సంథింగ్ ప్రాఫిట్కి సోల్డ్ చేశాడు అట్ ఏ ప్రాఫిట్ సంథింగ్. అభి లాటర్ సోల్డ్ టు అక్షయ్. అభి సోల్డ్ చేశాడు ఎవరికి, అక్షయ్కి. సంథింగ్ ప్రాఫిట్, సంథింగ్ సోల్డ్ టు లాస్ 10% లాస్కి సోల్డ్ చేశాడు అట్ ద రూపీస్ 4,95,000. ఓకేనా,
ఇది అక్షయ్ కాస్ట్ ప్రైస్ అవుతుంది, అక్షయ్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. అండ్ అభికి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకే, క్లారిటీ ఉందా? అభికి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది 4,95,000 అనేది, అక్షయ్కి కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఎందుకంటే అక్షయ్ పర్చేజ్ చేస్తున్నాడు అంటే కొనుక్కుంటున్నాడు ఎంతకి 4,95,000. దిస్ అమౌంట్ ఈస్ అక్షయ్కి కాస్ట్ ప్రైస్ అవుతుంది, అభికి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ మనకు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అజయ్ ఈజ్ ఈక్వల్, మనకి ఈక్వేషన్ ఏంటి, కాస్ట్ బై కాస్ట్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ బై 100, అంతే కదా. సెల్లింగ్ ప్రైస్ అజయ్ ఈజ్ ఈక్వల్, కాస్ట్ ప్రైస్ ఎంత 4,50,000, 4,50,000 మన కాస్ట్ ప్రైస్, 100 ప్లస్ సంథింగ్ ప్రాఫిట్ అన్నాడు మనకి ఇవ్వలేదు బై 100. ఇప్పుడు ఇది ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అజయ్, ఇది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అజయ్ అవుతుంది. నెక్స్ట్ దీనికి అజయ్ సోల్డ్ టు అభి, అభి సోల్డ్ చేస్తుంది కాబట్టి ఇది అభికి ఏమవుతుంది, అభికి ఏమవుతుంది, ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకే, అభికి కాస్ట్ ప్రైస్ అవుతుంది. చూద్దాం. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అభి ఇస్ ఈక్వల్, కాస్ట్ ప్రైస్ ఎంత 4,50,000 ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 ఇంటూ, నెక్స్ట్ ప్రాఫిట్ వచ్చేసింది మనకి. ఓకే, కాస్ట్ ప్రైస్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి 100 ప్లస్ 100 మైనస్ ఏమవుతుంది, అభి later sold to Akshay at loss of 10%, 10 by 100. Selling price of Abhi is equal 4,50,000 into 100 plus profit by 100, 100 again minus 10 होते 90 by 100. This amount ఇది వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ అభికి అయితే కాస్ట్ ప్రైస్ అక్షయ్కి అవుతుంది, అక్షయ్కి అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అక్షయ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అక్షయ్ ఇజ్ ఈక్వల్ ఎంత, ఇది ఏమైతుంది అక్షయ్కి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అభి అవుతుంది కదా. ఇప్పుడు అక్షయ్ సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. అక్షయ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి కాస్ట్ ప్రైస్ ఎంత, ఇది అక్షయ్కి కాస్ట్ ప్రైస్ 4,50,000 into 100 plus profit by 100 into 90 by 100. నెక్స్ట్ అజయ్ ఏం చేశాడు, అక్షయ్ 4,95,000కి పర్చేజ్ చేశాడు, ఈజ్ ఈక్వల్ 4,95,000. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 22.22% వస్తుంది. దిస్ సి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్.